మరోవైపు కాల్ మనీ కేసుపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. నిందితులు ఎంతటి వారైనా సరే విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇలాంటి తప్పు చేయాలంటే మరొకరు భయపడే విధంగా యాక్షన్ ఉండాలన్నారు చంద్రబాబు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో కాల్ మనీ బాగోతంపై ఆయన స్పందించారు. ఈ కేసును సీరియస్ గా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. డబ్బులు కట్టొద్దని బాధితులకు సూచించారు. కాల్ మనీ పేరుతో మహిళలను హింసించినట్లుగా ఆధారాలుంటే నిర్భయ కేసు పెడతామని హెచ్చరించారు చంద్రబాబు. కాల్ మనీ అని పేరు పెట్టి కొంత డబ్బులు వసూలు చేసి ఇష్టానుసారంగా వడ్డీలేసి హెరాస్మెంట్ కూడా స్టార్ట్ చేశారని పోలీసులు తర్వాత కలెక్టర్స్ మీరు అప్రమత్తంగా ఉంటే, డిపార్ట్మెంట్స్ అప్రమత్తంగా ఉంటే ఇవి ఇనిషియల్ స్టేజ్లోనే మనం అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. కొన్ని వారసత్వంగా కూడా తయారు చేస్తూ వస్తున్నారు. మీరు కూడా అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించాలి. ఏదో జరిగిపోయిన తర్వాత మీరు పోస్ట్ మార్టం చేయడం కరెక్ట్ కాదు. ప్రివెంటివ్ ఆల్వేస్ ఈజ్ బెటర్. ఒకవేళ వారసత్వంగా వస్తానన్నా మీరు స్మెల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కూడా మనం చాలా స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అవసరమైతే చాలా గట్టిగా ఈరోజు కూడా నేను చెప్పాను. ఒకటి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ యాక్షన్ తీసుకోమన్నాం. చట్ట ప్రకారం ఎవరైనా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వేరే వాళ్ళకి ఇలాంటి తప్పుడు పనులు చేయాలంటే భయం ఉండే పరిస్థితి రావాలి. డెమాన్స్ట్రేటివ్గా యాక్ట్ చేయమన్నాను. రెండోది చూస్తే అదే విషయంలో మీకు ఎవరైతే ఆ డబ్బులు హెరాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక అప్పీల్ చేస్తున్నా. ఇంత మునుపు కూడా నేను అపోజిషన్లో ఉన్నప్పుడు చేసిన మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఇదే విధంగా అబ్నార్మల్గా 50% వడ్డీ రేట్ కరెక్ట్ చేస్తున్నారంటే ఎవరిని కట్టద్దన్నాం. ఇప్పుడు కూడా నేను అప్పీల్ చేస్తున్న పబ్లిక్కి, మీరు కూడా కట్టద్దండి. ఎవరన్నా కానీ వచ్చి బలవంతం చేస్తే మాత్రం వాళ్ళు ఏం చేయాలనో ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తాం. వాళ్ళ ఇష్ట ప్రకారం వడ్డీ రేట్లు పెంచేసి హెరాస్మెంట్ చేసి ఆస్తులు రాసుకొని ఇల్లీగల్గా ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు. ఇంకొకటి కూడా వస్తున్న ఒకటి కేసుల్లో అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఎవరైనా మహిళలు వచ్చి ఈ యొక్క నెపం పెట్టుకొని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసినట్టుగానే వస్తే మాత్రం నిర్భయ యాక్ట్ పెట్టి 100% వాళ్ళని పనిష్ చేస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఇట్ ఈస్ ఎ వెరీ ఇల్లీగల్, ఇట్ ఈస్ ఎ వెరీ దారుణం.